వీడి ఖాతాలో ఇంకోటి బలి అంటే ఖాతాలో బలి ఎందుకు కావాలి సార్? నేను హే గైస్, ఎలా ఉన్నారు? తను చెయ్యని తప్పుకి హీరో విశ్వక్సేన్ గారు సారీ చెప్పాల్సి వచ్చింది. ఇంతకీ విశ్వక్సేన్ గారు ఎందుకు సారీ చెప్పారు? నిన్న లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా వచ్చారు. సో ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చే ముందు కమెడియన్ పృథ్వీ గారు అన్న మాటలకి హీరో విశ్వక్సేన్ గారు సారీ చెప్పాల్సి వచ్చింది. మా స్టేజ్ మీద జరిగింది, మా ఈవెంట్లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు. అతను నటించాడు సినిమాలో, కానీ నా ఈవెంట్లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా సినిమాని చంపేయకండి అంతే. ఇంతకీ ఈయన ఏమన్నారో మీరే చూడండి. మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయిరా అన్న. ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. చూశారు కదా, ఇలా వ్యంగ్యంగా వైఎస్ఆర్సీపీ సీట్ల గురించి మాట్లాడారు. ఇలా మూవీలో తను యాక్ట్ చేస్తున్న సీన్స్ లో స్టార్టింగ్ లో 150 మేకలు ఉన్నాయి, లాస్ట్ కవి 11 మేకలుగా మారే. చూసారా దేవుడు ఎలా కనెక్ట్ చేస్తున్నారు అని వ్యంగ్యంగా మాట్లాడారు. దీనికి హర్ట్ అయిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్విట్టర్ లో, అంటే మన ఎక్స్ లో బాయ్కాట్ లైలా అని ట్వీట్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక పర్సన్ అయితే February 14th మూవీ రిలీజ్ అవుతుంది కదా, ఆ రోజు మూవీని పైరసీ చేసి హెచ్డీ ప్రింట్ మీకు లింక్ పెడతా అని విశ్వక్సేన్ థ్రెటన్ చేశారంట. 14th Feb మార్నింగ్ లైలా మూవీ హెచ్డి ప్రింట్ లింక్ పెడతా. ఇంకొంతమంది అయితే కమెడియన్ పృథ్వీ గారి ఖాతాలో ఇంకొకరు బలి అని ట్వీట్ చేశారు. వీడి ఖాతాలో ఇంకోటి బలి అంటే ఖాతాలో బలి ఎందుకు కావాలి సార్? నేను అంటే ఇంతకు ముందు గేమ్ చేంజర్ మూవీ ఈవెంట్ లో కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళ గురించి పృథ్వీ గారు ఇలానే మాట్లాడారు. మొన్న ఒక సినిమాలో చెప్పా, ఏమంటే ఏంటంటే అపోజిషన్ క్యారెక్టర్ నాతో చేయించారు. అసలే పవర్లో లేవు మనకు, 11 వచ్చేసిన ఏం చేయాలని. సో ఎక్కడ దొరికితే అక్కడ సెటైర్లు కడుగుతున్నాం, ఎండేస్తున్నాం, అద్భుతంగా ఉంది. సరే, అందుకే ఆ మూవీ పోయింది, ఇప్పుడు కూడా ఈ మూవీ పోతుందని ట్వీట్స్ చేస్తున్నారు. నిన్న నైట్ నుంచి 25,000కు పైగా ట్వీట్స్ అయితే ట్రెండ్ అవుతున్నాయి. ఎవరో ఒకరు చేసిన తప్పుకి మా మూవీ టీం మొత్తాన్ని పనిష్ చేయడం చాలా తప్పు అని విశ్వక్సేన్ గారు బాధపడ్డారు. ఇంతకీ విశ్వక్సేన్ గారు వర్షన్ ఏంటంటే, కమెడియన్ పృథ్వీ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన అక్కడ లేరంట. అదే టైంలో చిరంజీవి గారు వస్తే ఆయన రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళారంట. నేను ఉండుంటే అప్పుడే ఆయన దగ్గర నుంచి మైక్ లాక్కునేవారని అన్నారు. ఒకళ్ళు చేసిన తప్పుకి మూవీ టీం మొత్తాన్ని పనిష్ చేయడం చాలా తప్పు అని అంటున్నారు. అండ్ మేము నిజంగానే ఉంటే మేము స్టేజ్ మీదకి వెళ్ళి అప్పుడు కంట్రోల్ చేస్తుండే. తప్పు సార్, అట్లా మాట్లాడొద్దు, ఇది మా సినిమా ప్రోగ్రామ్ అని. మేము నిజంగా అక్కడ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. మీరు చూడండి, మేము అక్కడ ఎదురుకున్నాం అంటే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా. అలానే ప్రెస్ మీట్ లో కొంతమంది జర్నలిస్టులు అడిగిన తిక్క ప్రశ్నలకి గుడ్డు పెట్టే కోడికి తెలిసింది దాని వాల్యూ అన్నట్టు మాట్లాడారు. ఎన్ని కోట్లు పెట్టింది సినిమా తీసిండు, నేను ఎన్ని రోజులు కష్టపడ్డా, దానికి ఒకళ్ళు బాయ్కాట్ అని పెడితే ఎట్లుంటుందని దీన్ని కూడా పాజిటివ్గా తీసుకునే సిచ్యువేషన్లో మేము లేము. 2 రోజుల్లో సినిమా రిలీజు. అట్లా కాదు కదా సార్, అది గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది. మీరు చెప్పండి, మూవీ ఈవెంట్స్ లో ఇలా పాలిటిక్స్ గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? పొలిటికల్ గా ఏదైనా చెప్పాలంటే మీరు సపరేట్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకోవాలి, కానీ ఇలా మూవీ ఈవెంట్ లో వచ్చి మాట్లాడడం చాలా తప్పు. కష్టపడి ఒక సినిమా తీసి అది రిలీజ్ అవ్వకముందే బాయ్కాట్ అంటుంటే ఆ బాధ ఎలా ఉంటుందో వాళ్ళకు మాత్రమే తెలుసు. సినిమా బాగుందా లేదా అన్నది ప్రేక్షకులు చూసి వాళ్ళు మాత్రమే డిసైడ్ చేస్తారు. ట్వీట్స్ పెట్టే వాళ్ళు కొంచెం ఆలోచించండి. నిజంగా హీరో విశ్వక్సేన్ గారు తప్పు చేయకపోయినా ఆయన సారీ చెప్పారు. ఆయన తప్పు చేయకపోయినా ఆ ఈవెంట్ గురించి బాధ్యత తీసుకొని సారీ చెప్పాల్సి వచ్చింది. నేను అందరికీ చెప్పేది ఒకటే సార్, మా కంట్రోల్లో లేకుండా ఒక మనిషి చేసిన తప్పుకి మా సినిమాని బలి చేయకండి. ఇది కైండ్ రిక్వెస్ట్ అంతే మేము అడిగేది. మూవీ చూసి బాగుందా లేదా అని మీ ఒపీనియన్ మీరు చెప్పండి, అంతేగాని బాయ్కాట్ అని అనడం చాలా తప్పు. ఇంతకీ ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.